వెల్కమ్ టు ఫోకస్. దిస్ ఇస్ చక్రి. ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛకు సంకెళ్ళు, ప్రశ్నించే గొంతుకలకు ఆంక్షల ఉరితాళ్లు, లాఠీల కరుకుదెబ్బలు, కారాగార వాసాలు, అర్ధ శతాబ్దమైన చెరగని చేదు జ్ఞాపకాలు. భారతావనిలో ఆ 21 నెలలు ఏం జరిగింది? ఎమర్జెన్సీ సమయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? చరిత్రలో చీకటి అధ్యాయంపై స్పెషల్ ఫోకస్. ప్రజాస్వామ్య భారతంలో చీకటి అధ్యాయం 21 నెలల పాటు దేశం అనుభవించిన గుండెకోతకు ప్రత్యక్ష సాక్ష్యమది. అన్ని వ్యవస్థల్ని జీహుజూర్ అనిపించి జీవితకాలం ప్రధానిగా ఉండాలని నాటి ప్రధాని ఇందిర తప్పించిన సమయం అది. మా కొద్దీ నిరంకుశత్వం అంటూ జేపీ నేతృత్వంలో విపక్షాలు దండుకట్టిన సమయం అది. నియంతృత్వ పోకడల్ని ఛేదించి ప్రజాస్వామ్య భారతానికి ప్రజలు పట్టం కట్టిన సమయం అది. భారత అంతరాత్మపై చీకటి కాలానికి నేటితో 50 ఏళ్లు పూర్తవుతున్నాయి. ప్రజాస్వామ్య భారతంలో చీకటి అధ్యాయం. 21 నెలల పాటు భారతీయుల గుండె క్షోభ, వ్యవస్థల్ని చెరబట్టిన నియంతృత్వ పాలన, పౌరస్వేచ్ఛ నిర్బంధం, ప్రజాస్వామ్య హక్కులపై ఉక్కుపాదం, పత్రికలపై సెన్సార్షిప్, రాజకీయ కార్యకలాపాలపై నిషేధం, విపక్ష నేతల అరెస్టులు, న్యాయస్థానాల పరిధి కుదింపు, బలవంతపు కుటుంబ నియంత్రణ, మానవ హక్కుల ఉల్లంఘన, అత్యవసర పరిస్థితికి 50 ఏళ్లు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో చీకటి కాలానికి తెరలేచిన రోజు అది. ఇండియాయే ఇందిరా, ఇందిరేయే ఇండియా అని వంది మాగధులు కొనియాడుతున్న వేళ ప్రధానమంత్రి ఇందిరాగాంధీలోని నియంత నిద్రలేచారు. తన పదవిని కాపాడుకునేందుకు ప్రజాస్వామ్యాన్ని తొక్కిపెట్టారు. అర్ధరాత్రి సమయంలో దేశమంతా చెరసాలగా మారిపోయింది. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వస్తే 28 ఏళ్లకే దేశ ప్రజలు దాన్ని కోల్పోయారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి చీకట్లు కమ్ముకున్నాయి. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తనయగా దేశానికి పరిచయమయ్యింది ఇందిరాగాంధీ. లాల్ బహదూర్ శాస్త్రి హఠాన్మరణం తర్వాత దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దు, బంగ్లాదేశ్ యుద్ధంలో విజయంతో ప్రజల్లో ఇందిరాగాంధీ ఖ్యాతి అమాంతం పెరిగిపోయింది. అది ఎంతగా అంటే తానేం చేసినా చెల్లుతుందనే భావనకు వచ్చేశారు. తన వారసునిగా సంజయ్ గాంధీ ఎంపికతో వంశపారంపర్య పాలన శాశ్వతం చేసే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. సంజయ్ రాజ్యాంగేతర శక్తిగా, షాడో పీఎంగా ఎదిగిన సంకేతాలు కనిపించాయి. పరిపాలన గాడి తప్పి విచ్చలవిడితనం వచ్చేసింది. కేంద్రంతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అవినీతి పెరిగిపోయింది. ఇందిర పాలనపై దేశంలో క్రమంగా వ్యతిరేకత ప్రారంభమైంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రముఖ గాంధేయవాది లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ అవినీతికి వ్యతిరేకంగా ప్రారంభించిన సంపూర్ణ విప్లవ ఉద్యమం యావత్ దేశాన్ని కదిలిస్తోంది. సరిగ్గా అప్పుడే ఇందిరాగాంధీపై పిడుగుపడింది. రాయ్బరేలీ నుంచి పోటీ చేసి విజయం సాధించిన ఇందిర ఎన్నిక చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టు తీర్పు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకున్నారని ఆమెపై పోటీ చేసి ఓడిపోయిన రాజనారాయణ్ కేసు ఫలితం ఇది. ఇందిర గద్దె దిగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. సుప్రీంకోర్టు షరతుల మీద బెయిల్ తీర్పుపై స్టే ఇచ్చినా తనను చుట్టుముట్టిన సమస్యల నుంచి బయటపడడం ఎలాగో ఆమెకు అర్థం కాలేదు. చివరకు ఒక కీలక నిర్ణయానికి వచ్చేశారు. అర్ధరాత్రి వేళ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్కు కీలక పత్రాన్ని పంపించారు. ఫక్రుద్దీన్ మారు మాట్లాడకుండా సంతకం చేశారు. 352వ నిబంధన క్రింద అత్యవసర పరిస్థితి అమల్లోకి వచ్చింది. అర్ధరాత్రి వేళ భారత ప్రజాస్వామ్యం హత్యకు గురైంది. చీకటి రోజులకు తెరలేచింది. ఆ రోజు జూన్ 25, 1975. మెస్ ఛార్జీలు తగ్గించాలన్న డిమాండ్తో మొదలై రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాలన్న స్థాయికి వెళ్లిన గుజరాత్ విద్యార్థి ఆందోళన నాటి పాలకులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. దీనికి తోడు స్వాతంత్ర సమరయోధుడు, సోషలిస్ట్ జేపీ సంపూర్ణ విప్లవం పిలుపుతో పార్లమెంటుకు జనతా మార్చ్ నిర్వహించాలన్న నిర్ణయం ఇందిర సర్కార్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. దీనికి తోడు రాయ్బరేలీ కోర్టు బోనులో ఇందిర నిలబడాల్సి రావడం తదితర కారణాలు ఎమర్జెన్సీకి దారితీసేందుకు మార్గం వేశాయి. ముఖ్యంగా ఇందిరపై పోటీ చేసి ఓడిన సోషలిస్ట్ నాయకుడు రాజనారాయణ్ ఇందిర నిబంధనలు ఉల్లంఘించారు కాబట్టి ఆమె ఎన్నిక చెల్లదని కోర్టులో పిటిషన్ వేశారు. అదే రోజు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి, జనతా పార్టీ విజయం సాధించడం జరిగింది. ఇందిర పదవిలో ఉండడానికి అనర్హురాలు అంటూ విపక్షాలు కొత్త ఉద్యమం కోసం లోక్ సంఘర్ష్ సమితిని ప్రకటించాయి. అప్పటి వరకు భారత్కు నిర్బంధం అంటే తెలీదు. స్వాతంత్ర స్ఫూర్తితో నడుస్తున్న దేశానికి అప్పటి వరకు ఎలాంటి సమస్యలు ఎదురు కాలేదు. ప్రజలు సైనిక బూట్ల గర్జన గురించి వినలేదు. కరకు లాఠీల దెబ్బలు రుచి చూడలేదు. అక్కున చేర్చుకోవాల్సిన ప్రభుత్వమే తమను పీడిస్తుందని భావించలేదు.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మరోసారి పోరాటం చేయాల్సి వస్తుందని భావించలేదు. కానీ అలాంటి ఊహించని పరిణామం పిడుగుపాటులా జాతి మీద పడింది. ఆర్థిక స్తబ్దత, అధిక ద్రవ్యోల్బణం, సామాజిక అశాంతి కారణాలుగా చూపిస్తూ నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కీలక ప్రకటన చేశారు. 21 నెలల పాటు ఈ ఎమర్జెన్సీ కొనసాగింది. ఎమర్జెన్సీ కాలంలో అన్ని వ్యవస్థలను గొంతు నిలివేందుకు ప్రయత్నించింది నాటి ప్రభుత్వం. పౌర స్వేచ్ఛలు నిలిపివేయబడ్డాయి. ప్రెస్ సెన్సార్ చేయబడింది. దీంతో భారతీయ పత్రికలన్నీ మూగబోయాయి. విపక్ష నేతల అరెస్టులు కొనసాగాయి. ఆర్థిక స్తబ్దత, అధిక ద్రవ్యోల్బణం మరియు సామాజిక అశాంతి కారణంగా దీనిని రాష్ట్రపతి మరియు మంత్రివర్గం ఆమోదించింది. అంతే, దేశంపై ఎమర్జెన్సీ రుద్దడం జరిగింది. అదే సంవత్సరం మేలో జరిగిన రైల్వే సమ్మెలో 1 మిలియన్ మంది కార్మికులు 3 వారాల పాటు నిరసన తెలిపారు. దీంతో అంతర్గత సంక్షోభానికి దారితీసింది. సైన్యం రంగంలోకి దిగి వేలాది మందిని అరెస్టు చేసింది. దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నాయకులను రాత్రికి రాత్రి అరెస్టు చేసి జైళ్లకు తరలించారు. జయప్రకాష్ నారాయణ్, మొరార్జీ దేశాయ్, అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ, చరణ్ సింగ్, ఆచార్య కృపలాని, అశోక్ మెహతా, జార్జ్ ఫెర్నాండెజ్, మధు దండావతే, రామకృష్ణ హెగ్డే, రాజ్ నారాయణ్ తదితర నాయకులను కటకటాల పాలు చేశారు. పత్రికలపై సెన్సార్షిప్ విధించడంతో దేశ ప్రజలకు ఏం జరుగుతోందో తెలీదు. ప్రజలకు వాస్తవాలు చెప్పాలనే ప్రయత్నం చేసిన పత్రికలపై తీవ్ర నిర్బంధం విధించారు. ఆకాశవాణిలో ప్రభుత్వ అనుకూల వార్తలు మాత్రమే వినిపించేవి. ఆర్ఎస్ఎస్తో పాటు ఎన్నో సంస్థల్ని రద్దు చేశారు. ప్రశ్నించే మేధావులు, పాత్రికేయుల గొంతు నొక్కారు. వారిని మీసా చట్టం కింద జైళ్లకు పంపారు. దేశంలోని చెరసాలలన్నీ రాజకీయ ఖైదీలతో కిక్కిరిసిపోయాయి. ఢిల్లీ వార్తాపత్రిక ప్రెస్లకు విద్యుత్ కోతలు, 2 రోజుల పాటు ముద్రణలను నిలిపివేయడం వంటివి ఉన్నాయి. జూన్ 26, 1975న వందలాది మంది నాయకులు మరియు కార్యకర్తలు జైలు పాలయ్యారు. అత్యవసర పరిస్థితి సమయంలో 1,10,000 మందికి పైగా అరెస్టు చేయబడ్డారు. భిన్నాభిప్రాయాలను అణచివేస్తూ ఆర్ఎస్ఎస్, జమాతే ఇస్లామీ వంటి సంస్థలను నిషేధించారు. మానవ హక్కుల ఉల్లంఘనలు తీవ్రంగా జరిగాయి. 1976, 1977లో 8.3 మిలియన్ల మందిని హింసించడం మరియు బలవంతంగా స్టెరిలైజేషన్ చేసినట్లు నివేదికలు వచ్చాయి. ఢిల్లీలో జరిగిన మురికివాడల కూల్చివేతలు అనేక మందిని నిర్వాసితులను చేశాయి. కార్యనిర్వాహక అధికారాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం రాజ్యాంగాన్ని సవరించింది. న్యాయ వ్యవస్థను బలహీనపరిచింది. దీంతో నిరంకుశ పాలన పెరిగిపోయింది. 20 అంశాల ఆర్థిక కార్యక్రమం ప్రారంభించబడింది. అయినప్పటికీ ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్బణంతో ఇబ్బంది పడింది మరియు ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గింది. దీంతో ప్రజాజీవనం తీవ్రంగా ప్రభావితమైంది. మార్చి 21, 1977న అత్యవసర పరిస్థితి ముగిసింది. జనవరి 1977లో ఎన్నికలు జరిగాయి. జనతా పార్టీ గెలిచింది మరియు మొరార్జీ దేశాయ్ మొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి అయ్యారు. ప్రజాగ్రహంలో ఇందిరా మరియు సంజయ్ గాంధీ తమ సీట్లను కోల్పోయారు. నాటి జనతా ప్రభుత్వం ఏకంగా 298 స్థానాల్ని దక్కించుకుంది. కాంగ్రెస్ 150+ స్థానాలకు దిగజారింది. ఈ కాలం భారతదేశ ప్రజాస్వామ్యంలో ఒక చీకటి అధ్యాయంగా గుర్తుండిపోతుంది. ప్రశ్నించే గొంతు లేదు, విపక్షమన్న ఊసు లేదు. చెరసాలలన్నీ ఉద్యమకారులతో ఫుల్, అధికారులదే రాజ్యం, బలవంతపు కుటుంబ నియంత్రణ, తుర్కుమన్ గేట్ బలవంతపు కూల్చివేతలు, 1-2 చెప్పుకుంటూ పోతే అదో చీకటి పేజీల చరిత్రే. దేశ చరిత్రలో చీకటి అధ్యాయం. ఆ అధ్యాయం పేజీలు తిరగేస్తే ఎన్నో అకృత్యాలు, మరెన్నో దారుణాలు. ఒక్కొక్కటి చదువుతుంటేనే మేను గగురు పొడుస్తుంది. ఇందిర ఎమర్జెన్సీ ప్రకటించగానే అధికారులు బరి తెగించేశారు. లక్ష్యాలు చేరకుంటే కఠిన చర్యలు తప్పవన్న హెచ్చరికలతో సామాన్య జనంపై దౌర్జన్యాలకు దిగారు. 1-2 బలవంతపు కుటుంబ నియంత్రణ, తుర్క్మాన్ గేట్ సమీపంలో తొలగింపులు, ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే శిక్షలు, మరీ ముఖ్యంగా పత్రికా స్వేచ్ఛను ఇనుప బూట్లతో తొక్కిపెట్టారని చెప్పక తప్పదు. ఫలితంగా ప్రజాస్వామ్యంలో చీకటి అధ్యాయం నమోదైంది. ఎమర్జెన్సీ ప్రకటనతో డిఫెన్స్ ఆఫ్ ఇండియా రూల్స్, మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ మీసా కింద పత్రికా స్వాతంత్ర్యంపై నియంత్రణలు విధించారు. 1975 జూన్ 26న ప్రభుత్వం సెన్సార్షిప్ ఆర్డర్ జారీ చేసింది. దీని ప్రకారం వార్తాపత్రికలు ప్రభుత్వ అనుమతి లేకుండా కొన్ని విషయాలను ప్రచురించడం నిషేధించబడింది. ప్రభుత్వం ప్రతి రాష్ట్రంలో సెన్సార్ అధికారులను నియమించింది. పత్రికలు తమ కథనాలను ప్రచురణకు ముందు ఈ అధికారులకు సమర్పించవలసి ఉండేది. ప్రభుత్వాన్ని విమర్శించే కథనాలు, ఎమర్జెన్సీ విధానాలపై ప్రతికూల అభిప్రాయాలు లేదా రాజకీయ వ్యతిరేకతను చూపే ఏదైనా కంటెంట్ ప్రచురణ నిషేధించబడింది. విపక్ష నాయకుల వార్తలు, నిరసనలు లేదా ప్రభుత్వ విధానాలపై విమర్శలు ప్రచురించకుండా అడ్డుకున్నారు. కొన్ని సందర్భాల్లో సెన్సార్షిప్ నిబంధనలు పాటించని వార్తాపత్రికల కార్యాలయాలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
ఢిల్లీలోని కొన్ని పత్రికా కార్యాలయాలు ఈ చర్యను ఎదుర్కొన్నాయి. దీనివల్ల కొన్ని పత్రికలు పూర్తిగా మూతపడ్డాయి. ప్రముఖ వార్తాపత్రికలైన ఇండియన్ ఎక్స్ప్రెస్, స్టేట్స్మన్ మరియు హిందుస్థాన్ టైమ్స్ వంటివి సెన్సార్షిప్ ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి పేపర్లు నిరసనగా ఖాళీ సంపాదకీయ పేజీలను ప్రచురించాయి. ఇక కుల్దీప్ నయ్యర్ లాంటి ప్రముఖ పాత్రికేయులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వచ్చింది. సెన్సార్షిప్ వల్ల పత్రికా స్వాతంత్ర్యం తీవ్రంగా దెబ్బతింది. ఇందిరాగాంధీ ప్రభుత్వం జనాభా నియంత్రణ కోసం బలవంతపు కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను అమలు చేసింది. ముఖ్యంగా సంజయ్ గాంధీ నాయకత్వంలో ఈ కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో బలవంతంగా అమలు చేయబడ్డాయి. అనేక మంది పేదలు ఒత్తిడి లేదా మోసపూరిత హామీలతో నస్బందీ చేయించుకోవాల్సి వచ్చింది. దీనివల్ల సామాజిక ఉద్రిక్తతలు పెరిగాయి. ప్రభుత్వం, రాష్ట్రాలు, స్థానిక అధికారులకు నస్బందీ కోసం నిర్దిష్ట లక్ష్యాలను నిర్దేశించింది. ఈ లక్ష్యాలను సాధించడంలో విఫలమైతే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఒత్తిడి వల్ల స్థానిక అధికారులు, పోలీసులు మరియు ఇతర ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలను బలవంతంగా నస్బందీ చేయించడానికి ఒత్తిడి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలు, అశిక్షితులు మరియు అట్టడుగు వర్గాల వారు ప్రధాన లక్ష్యంగా మారారు. వారికి డబ్బు, ఆహారం, భూమి లేదా ఉద్యోగాల వంటి ఆకర్షణీయమైన హామీలిచ్చి నస్బందీకి ఒప్పించారు. కొన్ని సందర్భాల్లో ప్రజలను బెదిరించి లేదా బలవంతంగా నస్బందీ శిబిరాలకు తీసుకువెళ్లారు. ఒక్కొక్కసారి వివాహం కాని యువకులు, వృద్ధులు లేదా ఇప్పటికే నస్బందీ చేయించుకున్న వారు కూడా ఈ బలవంతంలో చిక్కుకున్నారు. ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాలు, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ మరియు హర్యానా రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం అత్యంత తీవ్రంగా అమలైంది. 1976లో దాదాపు 8.3 మిలియన్ నస్బందీ శస్త్రచికిత్సలు జరిగినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. వీటిలో అనేకం బలవంతంగా చేసినవేనని లెక్కలు చెబుతున్నాయి. ఎమర్జెన్సీ సమయంలో అధికారులు, ప్రభుత్వానికి సన్నిహితులు అవినీతిలో మునిగిపోయారని ఆరోపణలు వచ్చాయి. సంజయ్ గాంధీ నేతృత్వంలోని యూత్ కాంగ్రెస్ వంటి సంస్థలు అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లు విమర్శలున్నాయి. ముఖ్యంగా ఢిల్లీలోని తుర్క్మాన్ గేట్ వద్ద బలవంతపు కూల్చివేతలు మరియు పునరావాస సమస్యలు సామాన్య ప్రజలను బాధపెట్టాయి. ఎమర్జెన్సీ సమయంలో సంజయ్ గాంధీ అధికారిక పదవి లేకపోయినా ప్రభుత్వ విధానాలపై గణనీయమైన ప్రభావం చూపారు. ఢిల్లీ అభివృద్ధి ప్రాధికార సంస్థ ద్వారా ఆయన నగర సౌందర్యీకరణ మరియు జనాభా నియంత్రణ కార్యక్రమాలను నడిపించారు. ఢిల్లీలోని తుర్క్మాన్ గేట్ ప్రాంతంలోని ఇళ్లు, దుకాణాలను కూల్చివేయడానికి ఢిల్లీ అభివృద్ధి ప్రాధికార సంస్థ బుల్డోజర్లను ఉపయోగించింది. స్థానికులకు ముందస్తు నోటీసు ఇవ్వకుండానే వారి ఇళ్లను ధ్వంసం చేశారు. అనేక కుటుంబాలు తమ సొంత ఆస్తులను కోల్పోయి ఆకస్మికంగా నిరాశ్రయులయ్యాయి. కొన్ని సందర్భాల్లో నిరసన తెలిపిన స్థానికులపై పోలీసులు బలప్రయోగం కూడా ఉపయోగించారు. ఈ ఘటనలో అనేక మంది గాయపడ్డారని, కొందరు ప్రాణాలు కూడా కోల్పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. వీటికి తోడు ఎమర్జెన్సీ కాలంలో అధికారులు నిరంకుశంగా మారారు. ప్రభుత్వ అధికారులు, పోలీసులకు అపారమైన అధికారాలుండడం వల్ల సామాన్యులు తమ అభిప్రాయాలు చెప్పేందుకు భయపడేవారు. గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ప్రభుత్వ అధికారులు దుర్వినియోగం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎమర్జెన్సీ ప్రభావం కనిపించింది. ఎమర్జెన్సీ కాలంలో ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం మరియు ద్రవ్యోల్బణం వంటి సమస్యలు సామాన్య ప్రజలను బాధించాయి. ప్రభుత్వం కొన్ని ఆర్థిక సంస్కరణలను అమలు చేసినప్పటికీ అవి సామాన్య ప్రజలకు తక్షణ ఉపశమనం కల్పించలేదు. 1977లో జరిగిన సాధారణ ఎన్నికలలో జనతా పార్టీ యొక్క గెలుపు భారత రాజకీయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. ఇది ఎమర్జెన్సీ తర్వాత కాంగ్రెస్ పార్టీపై ప్రజల ఆగ్రహం మరియు అసంతృప్తి ఫలితంగా సాధ్యమైంది. 1977 ఎన్నికలలో జనతా పార్టీ 295 సీట్లతో లోక్సభలో స్పష్టమైన మెజార్టీని సాధించింది. కాంగ్రెస్ పార్టీ కేవలం 154 సీట్లకే పరిమితమైంది. ఈ గెలుపు భారతదేశంలో మొదటిసారిగా కాంగ్రెసేతర పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడానికి దారితీసింది మరియు మొరార్జీ దేశాయ్ దేశం యొక్క మొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. జనసంఘ్, సోషలిస్ట్ పార్టీ, కాంగ్రెస్ భారతీయ లోక్దళ్ లాంటి పార్టీల ఐక్యత ఫలితంగా జనతా పార్టీ ఏర్పడింది. ఈ ఐక్యత ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఒక బలమైన ప్రత్యామ్నాయాన్ని అందించింది. జయప్రకాష్ నారాయణ్, జేపీ నాయకత్వంలోని సంపూర్ణ క్రాంతి ఉద్యమం విపక్షాలను ఒకతాటిపైకి తెచ్చి ప్రజలను సమీకరించడంలో కీలక పాత్ర పోషించింది. దీనికి తోడు ఎమర్జెన్సీ సమయంలో పౌర హక్కుల నిషేధం, వాక్ స్వాతంత్ర్యం కోల్పోవడం, రాజకీయ నిర్బంధం వల్ల ప్రజలు ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం ఆసక్తి చూపారు. జనతా పార్టీ తమ ప్రచారంలో ప్రజాస్వామ్య రక్షణ మరియు ఎమర్జెన్సీ అత్యాచారాల నుంచి విముక్తి అనే నినాదాలను ఉపయోగించి ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించింది. రాజ్యాంగ హత్యాదినం జరుపుతామంటున్న బీజేపీపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మోదీ సర్కార్ గత 10 ఏళ్లలో అప్రకటిత ఎమర్జెన్సీ పాలనను తలపించిందని కాంగ్రెస్ ఆరోపించగా అసలు ఆ పదాన్ని ఎలా వాడుతున్నారని మమతా బెనర్జీ ప్రశ్నించారు. దేశంలో ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా మోడీ ప్రభుత్వం ఏటా రాజ్యాంగ హత్యాదినం జరుపుతామని
2024 జూలై 12న ప్రకటించింది. దీంతో తొలిసారిగా ఇవాళ అధికారికంగా రాజ్యాంగ హత్యా దినం జరగబోతోంది. అయితే ఎన్డీఏ సర్కార్ వాదనతో కాంగ్రెస్ పార్టీ విభేదిస్తోంది. ఎమర్జెన్సీ వల్ల రాజ్యాంగ హత్య జరిగిందనే వాదనలో వాస్తవం లేదని అంటోంది. ఎమర్జెన్సీ తర్వాత ఎన్నో ఎన్నికల్లో దేశ ప్రజలు కాంగ్రెస్ను ఆశీర్వదించిన విషయాన్ని గుర్తు చేస్తోంది. ఎమర్జెన్సీ నాటి రోజులు భారతదేశ ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని ప్రధాని మోడీ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని అణచివేసి భారత రాజ్యాంగాన్ని పూర్తిగా తిరస్కరించి దేశాన్ని జైలుగా మార్చిన ఆ రోజులను దేశంలోని కొత్త తరం ఎన్నటికీ మరిచిపోదని అన్నారు. ప్రజాస్వామ్య సాంప్రదాయాలను కాపాడుకునేందుకు పౌరులంతా తీర్మానం చేయాలని కోరారు. తద్వారా అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. తమ ప్రభుత్వం ప్రజాస్వామ్య పరిరక్షణకు కట్టుబడి ఉందని ప్రకటించారు. రాజ్యాంగం ప్రకారం సామాన్య ప్రజల కలల్ని నెరవేరుస్తామని స్పష్టం చేశారు. भारत के लोकतंत्र में जो काला धब्बा लगा था उसके 50 वर्ष हो रहे हैं. भारत की नई पीढ़ी इस बात को कभी नहीं भूलेगी कि भारत के संविधान को पूरी तरह नकार दिया गया था. संविधान के लीरे लीरा उड़ा दिए गए थे. देश को जेल खाना बना दिया गया था. लोकतंत्र को पूरी तरह दबोच दिया गया था. ఎమర్జెన్సీ సమయంలో లక్షలాది మంది ప్రజలు అష్టకష్టాలు పడ్డారని గుర్తు చేశారు హోంమంత్రి అమిత్ షా. అంతేకాదు చాలా మంది తమ వారిని కోల్పోగా మరికొందరు తమ జీవితాలను నష్టపోయారన్నారు. అలాంటి సమయంలో ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చి పోరాడి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించారన్నారు అమిత్ షా. कितनी बड़ी लड़ाई उस वक्त लाखों लोग जेल में रहकर अपने परिवार का सब कुछ नष्ट कर कई लोगों के जीवन के कैरियर मोड़ एक आश्चर्यजनक मोड़ ले गए. कई कैरियर समाप्त भी हो गए और वो लड़ाई ने भारत के अंदर लोकतंत्र को जीवित रखा और आज हम दुनिया का सबसे बड़ा लोकतंत्र बनकर आज विश्व के सामने सम्मान के साथ खड़े हैं. నాడు దేశాన్ని అష్టకష్టాల పాలు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. అలాగే ఈ ఎమర్జెన్సీకి సంబంధించిన విషయాలను రాబోయే తరాలు తెలుసుకునేందుకు గాను పాఠ్యాంశాల్లో చేర్చాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. हमारा देश में एक लोकतंत्र का कलंक ये आपातकाल में हुआ है. That's why I feel that there should be a lesson in the textbooks for all the students of the schools and colleges about what is emergency, why it was imposed, how it was imposed, what are the excesses committed, what was Jayaprakash Narayan movement, what is total revolution is call given by him, and its effect of it on the country. All these things should be part of the education, and people should know how emergency was imposed, how lakhs of people were arrested. ఎమర్జెన్సీపై పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే స్పందించారు. ఖర్గే మీడియాతో మాట్లాడుతూ 50 ఏళ్ల క్రితం విధించిన ఎమర్జెన్సీ గురించి ప్రధాని నిరంతరం ప్రస్తావిస్తూనే ఉంటారన్నారు. ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ విధిస్తున్నామని ప్రకటించిన అనంతరం ప్రభుత్వం దాన్ని అమలు చేసిందన్నారు. కానీ ఎన్డీఏ పాలనలో ప్రధాని మోడీ ఎమర్జెన్సీని ప్రకటించకుండానే దాన్ని కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి మాటలతో ప్రజల్ని మభ్యపెడుతూ ఆయన ఎంతకాలం అధికారంలో కొనసాగాలని ప్రయత్నిస్తారు అని ఖర్గే ప్రశ్నించారు. देखो 100 बार यही बात बोलेंगे और इमरजेंसी के 50 साल हो रहे बोले तो तुम इमरजेंसी से विदाउट डिक्लेयरिंग इमरजेंसी यू आर डूइंग इट. इसीलिए हर बार वही बात बोल के आप कितने दिन ऐसा ही अपनी हुकूमत करना चाहते हैं. ఇందిరాగాంధీ విధించిన అత్యవసర పరిస్థితి చీకటి రోజులను గుర్తు చేసుకున్నారు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్. మాజీ ప్రధాని చాలా మంది నాయకులను జైల్లో పెట్టారని, కానీ వారిని ఎప్పుడూ దేశభక్తి లేనివారు అని పిలవలేదని లేదా దుర్వినియోగం చేయలేదని అన్నారు. తాను 15 నెలలకు పైగా మీసా కింద జైల్లో ఉన్నానన్నారు. అత్యవసర పరిస్థితి గురించి మాట్లాడుతున్న బీజేపీ మంత్రుల్లో చాలా మంది తనకు తన సహచరులకు తెలీదన్నారు. రాజ్యాంగ హత్యా దినం జరుపుతామన్న బీజేపీ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఇప్పటికీ మన రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు మన ప్రజలకు అందుతున్నాయన్నారు. వారు ఎమర్జెన్సీ హత్యా దివస్ అంటే అది వేరే విషయం, కానీ రాజ్యాంగ హత్యా దినం అని ఎలా అంటారని నిలదీశారు మమత. More power to democracy. India, mother of democracy. Long live democracy. এবং সংবিধান হত্যা দিবস হিসেবে ওরা একটা ফিল্ম দেখাবে। আমার কথা হচ্ছে আজকে কি ডেমোক্রেসি ভারতবর্ষে আছে? అయితే నాటి ఎమర్జెన్సీ రోజుల్ని ఇప్పటికీ మర్చిపోలేమంటున్నారు అప్పటి బాధితులు. తాము ఉన్న పళంగా జైలుకు వెళ్లాల్సి వచ్చిందని, ఫలితంగా తమ కుటుంబాలు అష్టకష్టాలు పడ్డాయని గుర్తు చేసుకుంటున్నారు. అంతేకాదు ఆర్థికంగానూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటున్నారు. అయితే ఎమర్జెన్సీని ఎవరూ సమర్థించరు. ఎందుకంటే అలాంటి కష్టాలు మరోసారి ఎదురవ్వాలని ఎవరూ కోరుకోరు కూడా. అన్ని వర్గాలు నాడు చాలా ఇబ్బందులు పడ్డాయి. చాలామంది తీవ్ర శిక్షలు ఎదుర్కోగా కొందరు ప్రాణాలు కోల్పోయారు. అందుకే మరోసారి అలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా చూసుకోవాలంటున్నారు రాజనీతి నిపుణులు. దీనికి ప్రజల జాగరూకతే సరైన సమాధానమని విశ్లేషిస్తున్నారు కూడా.